అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఏపీలో అధికార వైసీపీకి పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా చేశారు. త్వరలో జనసేనలోకి చేరుతున్నానని బాలశౌరి ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా తనకి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాలశౌరి మనస్తాపంతో ఉన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంతో కూడా అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తన స్థానంలో వేరొకరిని లోక్సభ ఎన్నికల బరిలో దింపుతున్నారని బాలశౌరి కినుకు వహించారు. అలాగే స్థానిక నేతల వైఖరితో కూడా బాలశౌరి విసిగిపోయారు. రాజీనామా లేఖని సీఎం వైఎస్ జగన్ కి ఎంపీ బాలశౌరి పంపించారు. రైట్, ఇక అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఏపీలో అధికార వైసీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. అంటే ఏదైతే ఈ ఎలక్షన్స్ అతి సమీపంలో ఉన్నటువంటి తరుణంలో ఈ విధంగా కూడా ఎంపీ అధికార పార్టీకి చెందినటువంటి ఎంపీ ఎవరైతే బాలశౌరి ఉన్నారో మచిలీపట్నానికి చెందినటువంటి ఎంపీ ఈరోజు ట్విట్టర్ ద్వారా రాజీనామా చేస్తున్నట్లుగా కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఆయన గత కొంతకాలం నుంచి కూడా పార్టీకి ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా కొంచెం దూరంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఆయన చాలా కీలకమైన నేత, గుంటూరు జిల్లాకు సంబంధించి అదే విధంగా కూడా కాపు వర్గంలో కూడా అతను బలమైన ఈ నేతగా కూడా ముద్రపడినటువంటి వ్యక్తి. ఆయన 2004లో వచ్చేసి తెనాలికి సంబంధించి ఎంపీగా గెలవటం జరిగింది. తర్వాత 2009లో నర్సాపేటలో పోటీ చేశారు. అప్పుడు ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2014లో కూడా వైసీపీ పార్టీ తరఫున గుంటూరు నుంచి పోటీ చేయడం జరిగింది. అక్కడ కూడా ఆయన విజయం సాధించలేకపోయారు. తర్వాత 2019లో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మచిలీపట్నం నుంచి ఆయన గెలవడం అనేది జరిగింది. చాలా హార్డ్ కోర్గా కూడా వైసీపీ పార్టీ ముఖ్యంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతో సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి. ఆ పార్టీ అన్నా ఆయన అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈనాడు పార్టీని వీడిపోవటం అనేది మాత్రం పెద్ద షాక్ అనే చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం గత కొంతకాలం నుంచి కూడా ఆయన పార్టీకి చాలా గ్యాప్ మెయింటైన్ చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి పలు రకాల కారణాలు ఉన్నాయని చెప్పి తెలుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా మొన్న జరిగినటువంటి ఇష్యూస్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మొన్న ఏదైతే ఈ అంబటి తిరుపతి రాయుడికి సంబంధించి క్రికెటర్కి సంబంధించి ఆయనకి గుంటూరు పార్లమెంటు స్థానాన్ని అడిగినటువంటి పరిస్థితుల్లో అది కాదు మచిలీపట్నంలో ఎంపీగా పోటీ చేయాలని చెప్పారని చెప్పి అదైతే బాగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో కానీ మామూలుగా కానీ వైరల్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి మచిలీపట్నం ఎంపీగా ఉన్న తనను కనీసం అడగకుండా ఈ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవటాన్ని బాలశౌరి అయితే చాలా ఆవేదన వ్యక్తపరిచిన పరిస్థితి అయితే ఉంది. తనకు తెలియకుండా, తనకు కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఏ విధంగా ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి తాను ఉన్నటువంటి ఈ పార్లమెంటు స్థానాన్ని ఎలా కేటాయిస్తారు అని ఆయన భావించిన పరిస్థితి అయితే జరిగిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరింతగా కూడా ఆయన పార్టీకి దూరమైన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కూడా పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోతున్నట్లుగా కూడా సంకేతాలు అయితే అందిన పరిస్థితి. మొత్తానికి ఈరోజు మాత్రం ఏదైతే గత కొంతకాలం నుంచి కూడా ఆయన పార్టీని వీడతారు అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మాత్రం ఆయన ఈ ట్వీట్ చేయడం జరిగింది. తాను పార్టీ వీడుతున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన పార్టీలో తాను త్వరలోనే జాయిన్ అవుతున్నట్లుగా కూడా చెప్పడం అనేది జరిగింది. ఇది ఏ విధంగా చూసినప్పటికీ కూడా జనసేన పార్టీకి బలోపేతం చేసే విధంగా ఉంది. అదేవిధంగా అధికార పార్టీకి మాత్రం ఇది చెంపపెట్టుగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.